హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీ క్రియేటివ్స్. మరొక అన్బాక్సింగ్ వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వచ్చే వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మన ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ వీడియో చూశారు కదండి. అది చూసి మా పక్క వీధిలో వాళ్ళు మేము ఫ్రిడ్జ్ కొన్నామండి, దాని యొక్క అన్బాక్సింగ్ వీడియో కూడా మీరు చేసి పెట్టండి అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి. అది కూడా వాళ్ళకి ఇన్స్టాలేషన్ కూడా నేనే దగ్గరుండి చేశాను. సో అది ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు చాలా బాగుంది. 5 స్టార్ రేటింగు. 119 వాట్స్ మాత్రమే నాకు నెంబర్ అయితే అడగలేదు. 119 వాట్స్ మాత్రం కాలుతుంది అన్నారు. అలాగే ఒకసారి లోపల చూసుకుంటే మనకి డీ ఫ్రిడ్జ్ కిందన 3 లేయర్లు ఇచ్చారు, కింద బాక్స్ ఇచ్చారండి. అట్లీస్ట్ కిందన మనకి బంగాళదుంపలు పెట్టుకోవడానికి కూడా ఇంకో బాక్స్ ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే ఇంకొక 3 లేయర్స్ ఇచ్చారు. అందులో గుడ్లు పెట్టుకోవడానికి, మనకి ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవడానికి ఇచ్చారు. ఒక మాన్యువల్, తాళము ఇచ్చారు. ఏవైతే మనకి ఆ 3 లేయర్స్ ఒక గ్లాస్ అంటే ప్లాస్టిక్ చాలా హార్డ్గా ఉండండి. ఏ వస్తువులైనా పెట్టుకోవచ్చు, ఎంత బరువు వస్తువులైనా దాని మీద పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. అది డీ ఫ్రిడ్జ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఆల్రెడీ నేను నెక్స్ట్ అంటే ఇంటి దగ్గర నార్మల్గా చేసి చూపాను. ఒక జస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. పైన కూడా కింద ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. ఫ్రంట్కి ఫ్లవర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా, చాలా బాగుంది. మనం రైట్ సైడ్ కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది. అలాగే చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, గ్లాసీనెస్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూశారు అంటే మా మీద అభిమానంతో మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. You are new to my channel, please subscribe. Thank you.